హాయ్ ఫ్రెండ్స్, డి బ్లాక్ 2002 తమిళ్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. దాన్ని ఇప్పుడు 2024లో ఈటీవీలో రిలీజ్ చేశారు. ఒక అడవిలో పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు హత్యకి గురి అవుతూ ఉంటారు. ప్రతి అమ్మాయి మొహం మీద పులి గోర్లతో చారినట్టు రక్కినట్టు ఉంటాయి. అదే కాలేజీలో జాయిన్ అయిన అరుళ్ నిధి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అరుళ్ నిధి తన కళ్ళ ముందే 2 అమ్మాయిలు చనిపోవడం చూస్తాడు. ఆ అమ్మాయిలు వేసిన పెయింటింగ్స్ ద్వారా అక్కడ కాలేజీలో జరుగుతున్నటువంటి మిస్టరీ ఏంటి, ఎలా ఛేదించారు అనేది తెర మీద చూపిస్తాడు దర్శకుడు. చాలా ఇంట్రెస్టింగ్ గా విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అనవసరమైనటువంటి సంఘటనలు అయితే చాలానే ఉన్నాయి. ఎస్పెషల్లీ బజ్జీ సీన్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. బజ్జీల మీద ఉమ్మేసి సీనియర్స్ ర్యాగింగ్ చేసే విషయాలు, అలాగే కాలేజ్ చూపించే విషయాలన్నీ కూడా కొద్దిగా అనవసరంగా అనిపిస్తాయి ఈ సినిమాకి. అయితే సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఆ సినిమాలో విలన్ ఎవరు, అసలు విలన్ ఉన్నాడా లేదా పులే చంపుతుందా అన్నది దర్శకుడు చాలా చక్కగా చూపించాడు ఈ సినిమాలో. క్లైమాక్స్ లో అందరూ కలిసి ఆడవాళ్ల మీద జరుగుతున్నటువంటి ఘోరాలకి ఎదురుగా నిలిచి పోరాడే విషయాలన్నీ కూడా చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. అరుళ్ నిధి ఎప్పటిలాగే చాలా బాగానే చేశాడు. హీరోయిన్ కూడా ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకి చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉండే విధంగా ఎంచుకుంటారు. అదే ఈ సీక్రెట్ ఈ సినిమాకి కూడా. ఈ సినిమాలో కూడా కథే మనకి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచిందనే దాంట్లో ఎంత సందేహము లేదు. దర్శకుడు కథ ప్రారంభంలోనే మొత్తం సినిమా ఇంట్రెస్టింగ్ గా కొనసాగకుండా సెకండ్ హాఫ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా కొనసాగే విధంగా తీస్తాడు. అదే ఆయన టాలెంట్. అది ఒక వైపు మైనస్ కూడా. సీరియల్ కిల్లర్స్ వెనక ఉన్న మోటో కూడా చాలా బాగానే అనిపిస్తుంది. వీళ్ళు ఫ్రెండ్స్ తో చేసే సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తే అంతగా ఆసక్తికరంగా ఉండవు. ఉన్న ఒక్క పాట కూడా అంతగా బాగోవు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. గర్ల్స్ హాస్టల్లో డి బ్లాక్ లో ఉన్న గర్ల్స్ రూమ్ ని చూపించే విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. విలన్ ని చాలా హారర్ గా చూపిస్తాడు ఈ సినిమాలో. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.